బోర్ కొడుతుంది గైస్. ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు? వెళ్దాం మావా, నాకు కూడా కంటెంట్ వస్తుంది. ట్రిప్పా? వెళ్దాం మావా, కానీ బడ్జెట్ మాత్రం కొద్దిగా చీప్గా ప్లాన్ చేయమావా. ఓకే, ప్లాన్ చేద్దాం, బట్ నాకు లీవ్ దొరకాలి. ఫస్ట్ ఒక మంచి ప్లేస్ డిసైడ్ చేద్దాం రా. మావా గోవా వెళ్దాం, గోవాలో గట్టిగా రీల్స్ చేసుకోవచ్చు. గోవా చాలా కాస్ట్లీ మావా, కానీ గోవా ప్లాన్ చేద్దాం రా. మావా గోవాలో హిల్ స్టేషన్స్ ఉంటాయా కొద్దిగా పీస్ కోసం? పీస్ ట్రిప్పా పార్టీ ట్రిప్పా? రెండు ఉండాలి మావా, మార్నింగ్ పీస్ ఉండాలి, నైట్ డీజే ఉండాలి. రే అలా కాదురా పిచ్చోడా, కొద్ది బాడీకి రెస్ట్ ఇరా. బ్రేకా బొక్క, బాడీకి బ్రేక్లు ఏముండవు, బుర్ర పాడు ఉండాలి గోవా వెళ్తున్నాం అంటే, అంతే. అవన్నీ కాదు కానీ ఎంతకీ బడ్జెట్ ఎంత చెప్పండి ఒక్కొక్కడు. ఉంది, స్ప్లిట్ చేసేద్దాం. అదే మనిషికి ఎంత స్ప్లిట్ చేద్దాం అని అడుగుతున్నా. ముందు నువ్వు ప్లాన్ చెప్పు, దాని తర్వాత నేను స్ప్లిట్ చేస్తాను. ఓకే, మరి బస్సుకి ట్రైన్కి ఎంత చేద్దాం? బస్సు అయినా ట్రైన్ అయినా ఓకే, కానీ కొద్ది లో బడ్జెట్లో చూద్దాం. ఓకే. బస్సు ఏంట్రా, ఫ్లైట్కి వెళ్దాం. గోవా వెళ్తామంటే ఫ్లైట్లో వెళ్ళాలి, మామూలుగా ఉండకూడదు మరి. ఎందుకు నువ్వు లీవ్ అప్లై చేసావా? మా మేనేజర్ని పర్మిషన్ అడగలరా ఫస్ట్. ముందు మాట్లాడేది, లీవ్ అప్లై చేయ ముందు. మీరు ముందు చెప్తే నేను ప్లాన్ లీవ్ అప్లై చేసుకుంటాను రా. బ్రో రిజైన్ చేయి బ్రో, లైఫ్ ఎంజాయ్ చేయి బ్రో. రిజైన్ చేయడం ఈజీ, శాలరీ నువ్వు ఇస్తావు నాకు మంత్లీ, చెప్పు రిజైన్ చేసేస్తా. ఇంకా గోవా వెళ్ళిన తర్వాత బీచ్లో మార్నింగ్ వాక్, అమ్మాయిలు మామ తలెచ్చుకుంటేనే బుర్ర పిచ్చెక్కిపోతుంది. అర్జెంటుగా ప్లాన్ చేసి నువ్వు. అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ పక్కన కూర్చొని ఒక చిన్న డ్రింక్ పట్టుకొని సన్సెట్ చూస్తూ తాగుతుంటే ఆ ఫీల్ ఉంటుంది మామ, చాలా చీప్ బడ్జెట్లో అయిపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ క్యాంప్ ఫైరు, బ్రేకప్ స్టేటస్లు. మామ గోవా వెళ్ళిపోదాం మామ, ముందు ఒక డేట్ ఫిక్స్ చేద్దాం రా. ఈ వీకెండ్ వెళ్ళిపోదాం మామ, ఫ్రీయే కదా అందరం. మంత్ ఎండ్ వెళ్ళిపోదాం మామ. ఈ వీకెండ్ అయినా ఈ మంత్ అయినా అవ్వదురా, ఆఫీస్ ఉందిరా నాకు. ట్రిప్ ప్లాన్ మాత్రం వరల్డ్ టూర్లో ఉంటుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం బస్ స్టాండ్ వరకే. అవన్నీ కాదురా, నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం. అందరు రెడీయే కదా మామ? నెక్స్ట్ మంత్ గోవా పక్క ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఒకసారి గోవా అన్నాం అంత నీ అబ్బా.